Hello guys, welcome to the review of the teaser of the movie Pushpa 2 acted by Allu Arjun garu and Rashmika Mandanna garu and Fahad Faasil garu. Review లోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ లో రైట్ నాలెడ్జ్ తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఇస్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్ లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్ లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా పుష్ప 2 టీజర్ విషయానికి వచ్చినట్టయితే టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. బేసిక్ గా నేను దీని గురించి ఒక రోజు క్రితం ఒక ఎక్స్పెక్టేషన్స్ వీడియో పెట్టడం జరిగింది మన ఛానల్లో. ఆ ఎక్స్పెక్టేషన్స్ వీడియోలో ఏం చెప్పానంటే, బేసిక్ గా అల్లు అర్జున్ గారిది ఆ లేడీ గెటప్ లుక్ ఒకటి వచ్చింది కదా బయటికి, మనకి ఆ లుక్ కు సంబంధించిన స్టిల్స్ కానీ విజువల్స్ కానీ ఏమైనా మనకి టీజర్ లో చూపించినట్టయితే హైలైట్ ఉంటుందని అయితే అందులో డిస్కస్ కూడా చేయడం జరిగింది. హైలైట్ ఏంటంటే టీజర్ మొత్తం అదే ఉంది అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బేసిక్ గా ఆ గ్రేస్ ఏదైతే అల్లు అర్జున్ గారు మెయింటైన్ చేశారో అదైతే మాత్రం టూ గుడ్ అండ్ టాప్ నాచ్ లెవెల్ అని చెప్పొచ్చు. బేసిక్ గా ఇలా చేయడానికి ఎవరో కానీ రెడీగా ఉండరు. ఈవెన్ మనం పార్ట్ 1 లో కూడా చూసాం మనం, అందులో కూడా జస్ట్ ఒక చిన్న షార్ట్ మీద ఉంటారు ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ గారు, ఫహద్ ఫాసిల్ గారు. సో ఫేస్ ఆఫ్ జరిగినప్పుడు సో అలాంటి కైండ్ ఆఫ్ సీక్వెన్స్ కానీ, లేదంటే ఇప్పుడు కూడా ఈ లేడీ గెటప్ వేసుకొని, అది కూడా కంప్లీట్ గా అమ్మవారి గెటప్ అది. ఎందుకంటే మనకి మెడలో నిమ్మకాయలు కానీ లేదంటే వేరేవన్నీ కూడా కనబడుతున్నాయి. సో చాలా స్పష్టంగా అమ్మవారి గెటప్ అనేది తెలుస్తోంది. అండ్ ఆ మేకప్ అదంతా కూడా అసలు హైలైట్ అని చెప్పొచ్చు. బేసిక్ గా చెప్తున్నాను కదా, అంటే సింగిల్ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది అన్నిటికీ కలిపి, ఆల్ లాంగ్వేజెస్, పర్టికులర్ గా ఒక లాంగ్వేజ్ అని కాకుండా. సో అందుకోసమే డైలాగ్స్ అయితే ఏం పెట్టలేదని అర్థమైంది. మేబీ ఏదైనా ఒక యూనివర్సల్ డైలాగ్ ఉండుంటే బాగున్నేమో అనిపించింది నాకు. అంటే యునో అన్నిటికీ కలిపి ఒకే ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉండుంటే బాగుంది అనిపించింది. సో ఒక్క డైలాగ్ కూడా లేకుండా టీజర్ రావడం అనేది ఆ ఒక్క పాయింట్ లో కొంత ఎక్కడో తగ్గిన ఫీలింగ్ అయితే వచ్చింది తప్ప మిగతా అన్ని విషయాలు కూడా అసలు హైలైట్ అని చెప్పొచ్చు. మెయిన్ గా సుకుమార్ గారి విజన్ చాలా బాగా కనబడుతోంది. అంటే ఏదో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ జరిగితేనే కదా ఇంతలాగా పుష్ప గెటప్ వేసుకొని రావాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో దానికి ముందు ఏం జరిగింది అనేది మనం మూవీలో చూడాల్సిందే. సో దానికోసం ఈగర్లీ వెయిటింగ్. అండ్ దీని తర్వాత ఏం జరుగుతుంది అనే దానికోసం కూడా ఈగర్లీ వెయిటింగ్. బేసిక్గా ఈ ఒక్క సీక్వెన్సే 20 నిమిషాలు ఉంటుంది అంటున్నారు సినిమాలో. దీనికోసం సుమారుగా 4 నెలల పాటు షూటింగ్ చేస్తున్నారట ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే, ఆ జాతర సీక్వెన్స్ కోసం. సో మరి ఆ ఒక్క సీక్వెన్స్ మీద అంతలా ఫోకస్ చేశారు సుకుమార్ గారు అంటే ఆబ్వియస్లీ దీని మీద చాలా అంటే చాలా ఫోకస్ చేశారని అర్థమవుతుంది. అందుకనే దాన్నే మెయిన్ గా కూడా టీజర్ లో చూపించడం జరిగింది. బేసిక్ గా అల్లు అర్జున్ గారు ఈ పుష్ప సినిమాలో చేసిన కొన్ని సిచ్యువేషన్స్ ని చాలా మంది రీక్రియేట్ చేయడం జరిగింది, వేరే వాళ్ళు, సెలబ్రిటీ, స్టార్స్, క్రికెటర్స్ అందరూ కూడా. బట్ దీన్నైతే మాత్రం నాకు తెలిసి ఎవరు మళ్ళీ రీక్రియేట్ చేయలేరేమో, ఎందుకంటే అంత టఫ్ గా ఉంటది, అంత పర్ఫెక్ట్ గా అల్లు అర్జున్ గారు చేయడం జరిగింది. లిటరల్లీ టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే బేసిక్ గా ఒక సినిమా కోసం ఎంత డెడికేషన్ అయినా పెట్టగలరు అని అయితే యునో ఈ సీక్వెన్స్ ద్వారా మనకు అర్థమైపోతుంది. సో డెఫినెట్ గా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం టీజర్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మరీ ఓ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేం కానీ ఆ టీజర్ కి తగ్గట్టుగా అయితే బాగుంది. అండ్ బేసిక్ గా చెప్తున్నాను కదా, ఆల్ లాంగ్వేజ్ కలిపి ఒకటే టీజర్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఇవ్వడం జరిగింది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత దాంట్లో మనకి ఏ కంటెంట్స్ చూపిస్తారు అండ్ ఆ తర్వాత మూవీలో మనకి మ్యూజిక్స్ ఎలా ఉంటాయి, ట్రైలర్ లో మ్యూజిక్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా చూడాల్సి ఉంటుంది. బేసిక్ గా నేను ఎక్స్పెక్టేషన్స్ టీజర్ లో వేరే వాళ్ళని చూపిస్తారేమో, అట్లీస్ట్ మిగతా విలన్స్ ని పక్కన పెట్టండి, ఆ జాల్ రెడ్డి, ఆ తర్వాత యునో సునీల్ గారు, తర్వాత అనసూయ గారు, వీళ్ళని పక్కన పెట్టినట్టయితే అట్లీస్ట్ షెకావత్ సార్ నైనా అంటే ఫహద్ ఫాసిల్ అయినా సరే చూపిస్తారేమో అనుకున్నాను టీజర్ లో. బట్ అదైతే చూపించలేదు. జస్ట్ ఆ మాస్ జాతర అన్నందుకు, పుష్ప మాస్ జాతర అనే హ్యాష్ ట్యాగ్ అయితే రిలీజ్ అయింది కదా, సో ఆ హ్యాష్ ట్యాగ్ కి తగ్గట్టుగా జాతరలో అల్టిమేట్ మాస్ అయితే చూపించడం జరిగింది. సో అంతవరకే చూపించారు, మిగతా పార్ట్స్ ఏవి కూడా కవర్ చేయలేదు. జనరల్ గా ఇంతే, ఏ పెద్ద మూవీలకైనా సరే టీజర్ల విషయంలో ఇలాగే జరుగుతూ ఉంటది, జస్ట్ ఆ హీరోని మాత్రం ఎలివేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో కూడా అలాగే ఉంది. సో నాకైతే మాత్రం టీజర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ ఆ లుక్, అంటే బేసిక్ గా ఆ గెటప్ ని మెయింటైన్ చేసిన విధానం అండ్ యునో
పైట అంటారు కదా, ఆ పైటని కాలుతో ఇలా పైటకి లాగి చేత్తో పట్టుకున్న షాట్లో అసలు ఆ పర్ఫెక్షన్ అయితే మాత్రం టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అసలు ఆ శారీ సెలెక్షన్ కానీ, లేదంటే ఆర్నమెంట్ సెలెక్షన్ కానీ, ఆ నిమ్మకాయల దండలు కానీ, లేదంటే ఫేస్కి మేకప్ కానీ, అండ్ దాంతో ఆ హెయిర్ స్టైలు, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మాడ్యులేషన్, బేసిక్గా అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా పుష్ప 2 ట్రైలర్ కనుక చాలా పర్ఫెక్ట్గా కనుక దించగలిగినట్టయితే ఈ సినిమాకి చాలా పొటెన్షియల్ ఉంది. ఒక 1500 కోట్ల నుంచి 2000 కోట్లు కొట్టగలిగే పొటెన్షియల్ ఉన్న సినిమా ఇది. ఎందుకంటే బేసిక్గా మాస్ ఆడియన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు, అట్లీస్ట్ హిందీ అండ్ తెలుగు బెల్ట్స్లో. సో డెఫినెట్గా చాలా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ట్రైలర్ చాలా పర్ఫెక్ట్గా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. యానిమల్ ట్రైలర్ కూడా అలాగే చేయడం జరిగింది కదా. సో ట్రైలర్ వల్లే దానికి అంత కలెక్షన్స్ వచ్చాయని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు, అంత పర్ఫెక్ట్గా ట్రైలర్ కట్ చేయడం జరిగింది కాబట్టి. సో పుష్ప 2 ట్రైలర్ దీనికి డబల్ ట్రిపుల్ ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే మాత్రం. సో లెట్స్ సీ ఏమవుతుందో. నాకైతే మాత్రం టీజర్ చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారి డెడికేషన్ అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో అది గైస్, మరి మీకేమనిపించింది టీజర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్ర, మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.